ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నవగ్రహాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం మన లైఫ్లో, మన పర్పస్ ఆఫ్ లైఫ్లో, మన జర్నీలో ఎంత ఇంపార్టెంట్. మనం పుట్టినప్పటి నుంచి మనం ఫాలో అయ్యేదే మన గ్రహాలు. ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు, డిప్రెషన్ అనిపిస్తుంది, ఏ చిన్న ఇన్సిడెంట్ చూసినా ఏడుపు వచ్చేస్తుంది, ఏ మనుషులు చూసినా నన్ను డిజోన్ చేసేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే, అసలు నిజంగానే కుజదోషం ఉన్నప్పుడు ఎటువంటి ఇంబ్యాలెన్సెస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఏంటి? సో కుజుడు ఏం చెప్తాడంటే, మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఫుల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలి. మన జాతకంలో గురుగ్రహం అనుగ్రహం ఉంటే కనుక అన్ని రకాలుగా ఏ గ్రహంతో ఫైట్ చేసే అంత పవర్ గురుగ్రహానికి ఉంటుంది. అసలు శనిగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి డే టు డే లైఫ్లో నార్మల్ బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవ్వాలి? శని వర్డిక్ట్ ఎలా ఉంటుంది అంటే, మన కింద పనిచేసేవాళ్ళు, మన ఇంట్లో మనకి హెల్ప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్ళి ఫలానా మీ బాస్ ఎవరైతే ఉన్నారో, మీ యజమాని ఎట్లాంటి వాళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ వర్డిక్ట్ ఆఫ్ శని అనమాట. అంటే అది శని ఒక్క స్టేట్మెంట్. శని ఒక్కటే మనకు కష్టాలు ఇచ్చేస్తుంది, శని ఒక్కటే మనల్ని బాధలు పెట్టేస్తుంది అని కాదు. మీ జాతకంలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇవాళ పాడ్కాస్ట్, చాలామంది నవగ్రహాలు అంటే భయపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ నవగ్రహాలు ప్రతి ఒక్క గ్రహంకి డే టు డే లైఫ్ బేసిస్లో మనం ఏమేమి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆ నవగ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయో ఈ పాడ్కాస్ట్లో ఫుల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పాటిస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ జాతకం, నవగ్రహాలు అనేవి మీకు అనుకూలిస్తాయన్నమాట. సో హియర్ ఈజ్ అవర్ వనజ రామశెట్టి గారు, స్పిరిచువల్ హీలర్ అండ్ అలాగే క్యాన్సర్ కోచ్. తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం వనజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు చాలామంది స్పిరిచువాలిటీ వైపు అడుగులు వేస్తున్నారు. అలా మనం స్పిరిచువల్ వైపు అంటే ఆధ్యాత్మికంగా మనం ఆ వైపు వెళ్తున్నప్పుడు ఎటువంటి పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేస్తూ ఉంటాము? ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సో స్పిరిచువాలిటీ వైపుకి వెళ్ళడము అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, మన అవేర్నెస్ ఎట్లా ఉంది అంటే, మనం చేసేది మంచిగా చెడు అన్న ఒక విచక్షణ ఉండడం ఒకటి. మనం చేసే ప్రతి పనికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక అవుట్కమ్ ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవడం అండ్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, ఇన్నర్గా నీ థాట్స్ని, నీ బిహేవియర్ని, ఇవన్నిటిని అర్థం చేసుకోవడం ఈజ్ స్పిరిచువాలిటీ. అట్లా మనకి అవేర్నెస్ తోటి ఉన్నప్పుడు, మంచి చెడు విచక్షణ అవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏం చేస్తాం, మన చుట్టూ పాజిటివిటీనే ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేయడానికి జంకుతాం, భయపడతాము, రాంగ్ డీడ్స్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వము. కాబట్టి ఏది చేసినా మంచి జరిగేలాగా, మంచి పనులు చేసేలాగా ఉంటాం. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అని ఆలోచిస్తూ ఉంటామో, అట్లా ఆలోచించినప్పుడు, ఆ పాత్లో నడిచినప్పుడు దెర్ ఈస్ పాజిటివిటీ అరౌండ్ అస్. ఓకే, ఫర్ షూర్. సో ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి మేము, ఎస్పెషల్లీ నవగ్రహాల గురించి. సో నవగ్రహాలని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు డే టు డే లైఫ్లో అనేది చాలామందికి ఇంకా ఇప్పటికే కన్ఫ్యూజన్స్. అసలు నవగ్రహాలు అంటేనే భయపడిపోతూ ఉంటారు. బట్ అది మనకి ఎంత మంచి చేస్తుంది అండ్ బ్యాలెన్సింగ్ అనేది మనము భయం లేకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఎంత ఇంపార్టెంట్ మనకు. అసలు నవగ్రహాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం మన లైఫ్లో, మన పర్పస్ ఆఫ్ లైఫ్లో, మన జర్నీలో ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనము జనరల్గా ఒక పిల్లోడు పుట్టినప్పుడు మనకు ఫస్ట్ జాతక చక్రం వేయించేస్తారు పేరెంట్స్ కదా. ఎప్పుడు పుట్టాము, ఏ టైంలో పుట్టాము, ఏ దశ ఉంది, ఏ రాశి, ఏ నక్షత్రము, ఇట్లా అన్నీ వేస్తారు. చేసిన తర్వాత మనకి ఫేవరబుల్ గాడ్స్ ఉంటారు, ఫేవరబుల్ డేస్ ఉంటాయి, ఫేవరబుల్ నక్షత్రాలు ఉంటాయి, రాసులు, గ్రహాలు. మనకి ఏవి మంచి చేసే గ్రహాలు, మనకి చెడు చేసే గ్రహాలు ఏంటి, మనకి ఏ దశ నడుస్తుంది, ఇవన్నీ మనం నార్మల్గా మన ఇండియాలో అయితే ఎస్పెషల్గా చార్ట్స్ వేయించేస్తారు. రీజన్స్ తోటి సంబంధం లేకుండా, ఇప్పుడు నార్త్లో కూడా నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది, వెస్ట్లో వెస్ట్ సైడ్, అట్లా ఒక్కొక్క చాలా రకాల బర్త్ చార్ట్స్ ఉంటాయి మనకి, రైట్? సో ఇవన్నీ వేసిన తర్వాత మామూలుగా ఏంటంటే పూజలు అవన్నీ చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఏదైనా దోషంతో పుడితే గ్రహశాంతి చేపిస్తారు.
రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రహశాంతి. కొంతమందికి వాళ్ళ ఫాదర్కి గండంతో పుడతారు పిల్లలు, మేనమామ గండంతో పుడతారు. ఇట్లా పుట్టినప్పుడు ఇమీడియట్గా ఏదో ఒక గ్రహశాంతి చేయించిన తర్వాత మూవ్ అవుతాం. సో మనం పుట్టినప్పటి నుంచి మనం ఫాలో అయ్యేదే మన గ్రహాలు. ఓకే. సో ఈ నవగ్రహాలు మనం పూజలు ఎలా అయితే చేస్తామో అన్ని దేవుళ్ళకి పూజలు, శివుడికి కానీ అమ్మవారికి కానీ విష్ణుమూర్తికి, ఇలా మనకి ఇష్టదైవాలు ఉన్నారు, కులదైవాలు ఉన్నారు, ఆరాధ్య దైవాలు ఉన్నారు, ఇన్ని కేటగిరీస్ ఆఫ్ గ్రామదేవతలు ఉన్నారు. ఇవన్నిటికీ మనం పూజ చేస్తూనే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఏదో ప్రాబ్లం ఉంటేనే చాలామంది చాలా గ్రహాలను ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కీ గ్రహము ఒకటి మైండ్లో ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళకి ఏది మంచిది అనేది, మంచి చెడు కూడా అది కూడా పక్కన పెట్టేస్తారు. వాళ్ళ మైండ్లో నడిచేదంతా శని ఒక్కటే. ఓకే. డామినేటింగ్గా ప్రతి ఒక్కళ్ళు డే ఇన్ డే అవుట్ ఏదైనా ప్రాబ్లం రాగానే, ఆఫీస్లో ప్రాబ్లం రాగానే, ఇంట్లో ప్రాబ్లం రాగానే శని నా నెత్తి మీద ఉంది, నాకు శని పట్టుకున్నట్టు ఉంది అని ఇలాగా మనము ఎవ్రీథింగ్ మనము శనికే లింక్ చేస్తాం. మన లైఫ్లో అయ్యే మంచి చెడు వాట్ ఎవర్ ఇట్ ఈస్. మంచి అయితే ఏమనం కానీ చెడు అయినప్పుడల్లా మనం శనిని మాత్రం బ్లేమ్ చేసేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రతి ఒక్క ప్లానెట్కి అంతే ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ ఉన్న 9 గ్రహాలు అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మన మీద. శని ఒక్కటే మనకి కష్టాలు ఇచ్చేస్తుంది, శని ఒక్కటే మనల్ని బాధలు పెట్టేస్తుంది అని కాదు. మీ జాతకంలో సూర్యుడు బాగోపోయినా, చంద్రుడు బాగోపోయినా, కుజుడు బాగోపోయినా, బుధ, గురు, శుక్ర, రాహు, కేతు ఏది బాగోకపోయినా మనకి ప్రాబ్లమ్స్ ఏవో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా వస్తారు, నాకు మా నాన్నగారికి అస్సలు పడదండి, ఆయన నేను ముఖం చూసుకోలేము, అట్లా ఉంటుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా, కూతురైనా కొడుకైనా అయి ఉండొచ్చా? కూతురైనా కొడుకైనా ఏదన్నా అవ్వచ్చు. మా ఇద్దరికి కూతురు కానీ కొడుకు కానీ తండ్రి అసలు పడడం లేదు అంటే ఏంటి, నవగ్రహాల్లో ప్రాబ్లం ఏంటి, ఏ గ్రహం అనేది ప్రాబ్లం? ఓకే. అప్పుడు అంటే కొంతమంది క్యూరియాసిటీ తిన్న జాతకం ఒకసారి చూడండి, నాకు మా నాన్నగారికి అస్సలు పడదు, మా ఇద్దరికి పచ్చగడ్డేస్తే భగ్గుమంటది, మాకు ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి అప్పుడు మీ జాతకంలో సూర్యుడు ఎప్పుడైతే డిప్లీటెడ్గా ఉంటారో అప్పుడు ఫాదర్, మీ సూర్యుడు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, మీ చార్ట్లో ఎక్కడ ప్లేస్మెంట్ అయి ఉంది, దాన్ని డిపెండ్ అయ్యి మీకు మీ ఫాదర్ తోటి ఉన్న రిలేషన్షిప్ డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, గ్రహం ప్లేస్మెంట్ని మనం ఏం మార్చలేం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ అవేర్నెస్ తోటి స్టార్ట్ రెస్పెక్టింగ్. మీ నాన్నగారిని మీరు రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న ఎల్డర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఉంటే గనక గ్రహం ప్లేస్మెంట్ అక్కడే ఉంటుంది. ఐ కాంట్ మూవ్ ఇట్ ఇస్ స్టేబుల్ అనమాట. కానీ నేను నా యాక్షన్స్ ద్వారా, నా కర్మల ద్వారా నేను ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. నాకు తెలిసిపోయింది నా జాతకంలో సూర్యుడు సరిగా లేడు కాబట్టి నేనేం చేయాలి, రోజు సూర్యారాధన చేయాలి రెగ్యులర్గా. సండేస్ నేను చేయాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ఉండాలి. నా ఇంట్లో ఉన్న మేల్ మెంబర్స్, నాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మై ఫాదరు, తాతగారు, వీళ్ళందరి పట్ల నా రెస్పాన్సిబిలిటీస్, నా రియాక్షన్స్ అండ్ రెస్పెక్ట్ ఎట్లా ఉంది అన్న దాని మీద ప్రాక్టీస్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. ఏదో పైన గ్రహం బాగాలేదు కాబట్టి రోజు వెళ్ళి మా నాన్నగారు కళ్ళకు దండం పెట్టేసి, బట్ లోపల ఇన్నర్ క్లెన్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ గ్రహం సూర్యుడిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ రెస్పెక్ట్. అప్పుడు అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ జాబ్స్లో కానివ్వండి, మీ డే టు డే యాక్టివిటీస్లో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు మంచి రెస్పెక్ట్ రావడం మీకు స్టార్ట్ అవుతుంది. వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ రెస్పెక్టింగ్ యువర్ ఫాదర్ అండ్ సూర్యారాధన రోజు చేస్తున్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి అది మనకి హెల్ప్ చేస్తుంది. సో సూర్యుడు గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చంద్రుడు. అసలు ఆ గ్రహం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ నిజంగానే ఆ గ్రహంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఎలా నివారించుకోవాలి? సో గ్రహంలో ప్రాబ్లం కంటే కూడా ఇప్పుడు మనకి మూన్ బాగుండాలి. మన లైఫ్ అనుకుందాం, మన లైఫ్లో సూర్యుడు బాగుండాలి అంటే మన ఫాదర్ తోటి మన రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది. మూన్, ఇప్పుడు చంద్రగ్రహానికి వచ్చేటప్పటికి అది దేంతో లింక్ అయి ఉంటుంది అంటే ఎమోషన్స్ అనమాట. మన ఎమోషన్, మనం ఏడుస్తాము, నవ్వుతాము, హ్యాపీనెస్, ఇవన్నీ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. సో మనకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేది ఎవరు మన ఇంట్లో? ఎక్కువగా మదర్, అమ్మ కదా.
ఏ ప్రాబ్లం వచ్చినా ముందెళ్ళి మన అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. కంఫర్ట్ అనమాట. ఏమీ మనకేం ఆలోచన రెండో థాట్ కూడా ఉండదు. వెళ్ళి అమ్మతో చెప్పేస్తాం ఓపెన్గా. అమ్మ ఏం చేస్తుంది, మనల్ని కంఫర్ట్ చేస్తుంది, మనం ప్రొటెక్ట్ చేస్తుంది, మన ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తుంది అమ్మ. సో మనకి ఎప్పుడైతే ఎవరైతే మదర్ని రెస్పెక్ట్ చేస్తారో, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారో, వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ చంద్రగ్రహము వాళ్ళ జాతకంలో చక్కగా హ్యాపీగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి ఏంటంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం అన్నది చాలా చాలా అవసరం. చాలామందికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, కొంతమందికి సడన్గా మూడ్ స్వింగ్స్, డిప్రెషన్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం మనం. అట్లా వచ్చినప్పుడు వాళ్ళ జాతకాలు చాలా మటుకు జాతకాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఆ టైంలో గోచారం ప్రకారం ఆ టైంలో వాళ్ళకి చంద్రగ్రహం అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డైలీ రోజు సోమవారాలు చక్కగా శివాలయానికి వెళ్ళడం, ఇంట్లో ఎలాగో మీ మదర్ని చూసుకోవడం ఇట్స్ గివెన్, చేయాల్సిందే. మీ అమ్మగారిని చక్కగా చూసుకోవడం, ఆమె ఏటైనా అంటే ఎవ్రీ వర్క్ ఏటైనా పని మీద వెళ్ళేటప్పుడు మీ అమ్మగారికి ఇన్ఫార్మ్ చేయడాన్ని, ఆమెకి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉండడము. కొంతమంది అమ్మని తిడతా ఉంటారు ఇష్టం వచ్చినట్టు, అట్లాంటివి చేయకుండా జస్ట్. ఇంకొకటి ఏంటంటే అమ్మని ఎవరైతే చాలామంది చూస్తాం మనము, ఈ మధ్య రీసెంట్గా ఒక కేసెస్ చూసాం, చాలా చాలా ఘోరంగా. అసలు అమ్మ నాన్నలు ఇద్దరిని ఎలా అంటే రీల్స్లో పెద్ద పెద్ద ముసలి వాళ్ళు చాలా పెద్ద వయసు కొట్టేయడము, తిట్టేయడము, లాక్కెళ్ళడము, అసలు కొంతమంది అయితే మరీ దారుణంగా తయారైపోయారు. అది ఎక్కడన్నా అది దాని ఇంపాక్ట్ ఎప్పుడూ ఒకప్పుడు మనకి ఆ లైఫ్లో చూపించేస్తుంది. సో మనము కర్మలో ఏమవుతుంది అని ఆలోచించకుండా ఎవరైతే ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా పడిపోతుంది. కాబట్టి అమ్మగారిని రెస్పెక్ట్ చేయడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు, డిప్రెషన్ అనిపిస్తుంది, ఏ చిన్న ఇన్సిడెంట్ చూసినా ఏడుపు వచ్చేస్తుంది, ఏ మనుషులు చూసినా నన్ను డిజోన్ చేసేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే మార్నింగే చక్కగా శివారాధన చేసుకోవడము, ఈ చంద్రోదయ టైం ఏదైతే ఉంటుందో చంద్రుడు లేకపోతే మార్నింగ్ మీరు అంత ఎర్లీగా లెగిస్తే ఉదయాన్నే 5 o'clock 5:30కి లెగిస్తే మీకు ఇంకా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. ఆ టైంలో అక్కడ కూర్చొని కాసేపు మెడిటేట్ చేయడము, చంద్రుడికి సంబంధించిన చిన్న చిన్న మంత్రాలు అవి చదువుకోవడము, మెడిటేషన్ చేసుకోవడం, ఇవి పాలల్లో కొంచెం పంచదార ఇలా వేసి చంద్రుడికి చూపించి నైవేద్యంగా పెట్టడం, ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ మైండ్ఫుల్గా ఉండడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అదే కాకుండా మామూలుగా చూసుకుంటే మీరు వాటర్ని వేస్ట్ చేయకుండా ఉండడం ఇంట్లో, ఇవన్నీ కూడా మీకు చంద్రుడికి లింక్ అయి ఉంటుంది అన్నమాట. సో చంద్రగ్రహం బాగాలేదు అన్న వాళ్ళు ఇలాంటి రెమెడీస్ అన్నీ చేసుకుని చిన్నగా రెమెడీస్ చేసుకొని ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి, నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా రిలేషన్షిప్. మనం ఏం చేస్తున్నామంటే మన ఇమీడియట్గా మనకి అవైలబుల్గా ఉన్నది ఏంటి, ఆ గ్రహానికి అనుసరించి మనకి ఎవరు ఉన్నారు నెక్స్ట్ ఇమీడియట్గా. సో సన్, ఫాదర్, మూన్, మదర్. ఓకే. సో నెక్స్ట్ అందరూ భయపడేది కుజదోషము, కుజుడు గురించి చాలా భయపడుతూ ఉంటారు. దానికి బోల్డ్ అన్ని రెమెడీస్ ఉన్నాయి. అసలు నిజంగానే కుజదోషం ఉన్నప్పుడు ఎటువంటి ఇంబ్యాలెన్సెస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, దానికి తగ్గట్టుగా సొల్యూషన్ ఏంటి, అసలు కుజగ్రహంలో దోషాలు ఏమైనా ఉన్నాయి? కుజుడు మనకి ఏం చెప్తూ ఉంటాడంటే పవర్, శక్తి అన్నమాట. సో ఏం చెప్తుంటాడు మనకి, ఫస్ట్ కుజ దోషం అవన్నీ లేటర్ స్టేజ్. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డే టు డే లైఫ్లో మన ఈ గ్రహాలని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో కుజుడు ఏం చెప్తాడంటే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఫుల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలి. ఓకే. సో ఎక్కడెక్కడ మనం పవర్ యూజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనము పొద్దున్నే లేచి కాసేపు ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాలి. చాలామంది బద్దకిచ్చేస్తూ ఉంటాం. కుజుడు ఎక్కడ రోల్ ప్లే చేస్తాడంటే మనం లేచి మన లేజీనెస్ని బయటకు పంపించడానికి కుజుడు అనమాట. ఓకే. ఇక్కడ ఏం కావాలి, మనం ఎంత లేజీగా ఉన్నా అబ్బా ఒకరోజు ఎక్సర్సైజ్, చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అవి చేసేస్తూ ఉంటారు, కానీ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారు అన్నది. సో ఏ పని చేసినా, ఇక్కడ ఎక్సర్సైజ్ ఒకటే కదా, మీరు ఏ పని చేసినా మీ ఫుల్ పవర్ తోటి చేయమని మనకి కుజుడు చెప్తాడు అనమాట. ఎనీథింగ్, డోంట్ మిస్యూజ్ పవర్ ఒకటి. రెండోది లేజీగా ఉండొద్దు. మీ బాడీలో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతటిని ఉపయోగించి అంటే దాన్ని సరైన యూజ్లోకి తీసుకురండి. యువర్ వెల్ బిల్ట్, మంచి చక్కగా బలం ఉంది, ఆ బలానికి తగ్గట్టుగా మీరు పని చేయండి, బద్దకించి కూర్చోకండి అని
కుజుడు మనకు చెప్తూ ఉంటాడనమాట. కాబట్టి లేజీగా ఎవరైతే ఉన్నారో అట్లా ఏమైనా ఉన్నా కూడా మార్నింగే లేచి కొంచెం చిన్న చిన్న స్టెప్స్ అనమాట, కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, మీ ఫుల్ పవర్ని గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తుంది అంటే పవర్ని ప్రాపర్గా యూస్ చేయమని చెప్తారు. వెరీ ఇంపార్టెంట్. ఎస్, రాంగ్ డూయింగ్స్ చేయవద్దు. ఇప్పుడు ఎన్నో చూస్తాం మనం అక్కడక్కడ అవి ఇవి చేసేస్తాం, రాంగ్ పనులు అన్నీ చేసేసిన తర్వాత ఏమవుతుంది ఫైనల్గా ఆఫ్టర్ యూ ఎంజాయ్ ఆల్ ద లగ్జరీ ఫైనల్గా మీరు ఏదో కేసులో ఇరుక్కుంటారు, మీ లగ్జరీ అంతా జీరో అయిపోతుంది అక్కడ. కాబట్టి మీకున్న పవర్ని ప్రాపర్గా యూస్ చేయమని చెప్పేదే మనకి. సో బుధగ్రహంలో డే టు డే లైఫ్ బేసిస్లో మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఎటువంటి ఒకవేళ బుధగ్రహం బాగాలేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, చేయకుండా ఉండాలంటే ఎటువంటి బ్యాలెన్సెస్ చిన్న చిన్న పనులు ఏం చేసుకోవచ్చు? సో బుధుడు మనకి ఏం చెప్తూ ఉంటాడంటే కమ్యూనికేషన్కి అనమాట, మంచి కమ్యూనికేషన్. కొంతమందికి చూడు ఒక లాంగ్వేజ్ కాదు 10 లాంగ్వేజెస్ మాట్లాడేస్తారు అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చక్కగా వినబుద్ధేస్తుంది మనకి. ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా వాళ్ళకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, హిందీ రావాల్సిన అవసరం, వాళ్ళ మాతృభాషలో మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతా అంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే బుధగ్రహం మన జాతకంలో స్ట్రాంగ్గా ఉంటుందో మల్టీలింగ్వల్, మనం రకరకాల భాషలు నేర్చుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. ప్లస్ మనం అవతల వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాము, మన యూజ్ చేసే వర్డ్స్ కానీ ఇవన్నీ ఎంత బాగా మనం వాడతాం. కొంతమంది చూడు మాటకు ఒకసారి ఒక బూతు, దాని తర్వాత ఇంకొక అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా బుధగ్రహం అనుగ్రహం తగ్గిపోతే బుద్ధిహీనత, రైట్, మనకి ఇంకా రాను మనకి బుద్ధి లేదా నీకు, ఇవన్నీ తిట్లు మనకు పడతానే ఉంటాయి రాను. కాబట్టి బుధగ్రహ అనుగ్రహం బాగుండాలి అంటే మనం మాట్లాడే మాటలు, అవతల వాళ్ళని మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాము, వాళ్ళని అంటే ఎంత బాగా మాట్లాడుతున్నాము, ఇవన్నీ దానికి ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే బుధగ్రహము ఈజ్ లింక్డ్ టు గ్రీన్ కలర్ అనమాట. ఓకే, సో గ్రీన్ కలర్కి ఏంటి, నేచర్, రైట్. మీ ఇంట్లో ఉన్న మొక్కలు చెట్లు వాటిని ఎంత బాగా మీరు ట్రీట్ చేస్తున్నారు, బాగా కేర్ చేస్తడం, ఇవన్నీ చేసి చిన్నపిల్లలకి నేను చాలామంది స్టూడెంట్స్కి జాతకాలు చెప్పమంటే నేను అంటే ఇవన్నీ ఏమి అక్కర్లేదు, డే టు డే లైఫ్లో మీరు వాళ్ళకి చక్కగా సింపుల్ హ్యాబిట్స్ నేర్పిస్తే అన్ని గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. పిల్లలకి చెప్పాల్సింది ఏంటి, ప్లాంట్, రోజు ఒక ప్లాంట్ మీ ఇంట్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అన్నిటికీ వాటర్ చేయండి, వాటికి ఎండిపోయిన ఆకులు అట్లాంటివి ఉంటే అవన్నీ తీసేసేయండి. తీసేస్తే ఏమవుతుంది, మనం నేచర్కి క్లోజ్గా ఉంటాము, నేచర్కి ఎంత కనెక్టెడ్గా అయి ఉంటే పిల్లలకి బుధగ్రహ అనుగ్రహం అంత బాగుంటుంది, అందరికి మనకు కూడా అంతే. ఓకే, సో నిజంగానే ఎవరైనా అంటే చాలామంది ఇప్పుడున్న జెన్సీ కిడ్స్ కావచ్చు, కొంతమంది ఎక్కువగా స్వేర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే బుధగ్రహంలో ఏదో లోపం ఉన్నట్ట, లేకపోతే అది మాట్లాడకుండా ఉంటే మంచిగా ఉంటుంది అంతే? ఒకవేళ లోపం ఒకవేళ ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ లోపం లేకపోయినా ఏమవుతుందంటే పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్తారు, చూస్తారు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడాలి స్టైల్ అనుకుంటారు, నేనేదో నన్ను చాలా గ్రేట్ అనుకుంటారు అందరూ, అట్లా మాట్లాడుతుంటా. అప్పుడు ఏమవుతుంది, అలా మాట్లాడుతూ ఉంటే అది ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న బుధగ్రహం స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఇట్లాంటి మాటల వల్ల ఆ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. సో మీకు ఆ సపోర్ట్ అన్నది మీ లైఫ్లో ఉండకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గ్రహం ఏది? గురుగ్రహం. గురుగ్రహం. సో గురుగ్రహం అంటే ఇంకా అందరికీ తెలుసు. ఎస్, గురుగ్రహం డెఫినెట్లీ అది కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. ఈ గ్రహం మన జాతకంలో ఏదైనా ఒక గ్రహం మనని అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్గా ఉంచే గ్రహం ఏదైనా ఉంది, ఏ గ్రహం సపోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందో, మన జాతకంలో గురుగ్రహం అనుగ్రహం ఉంటే కనుక అన్ని రకాలుగా ఏ గ్రహంతోటన్నా ఫైట్ చేసే అంత పవర్ ఈ గురుగ్రహానికి ఉంటుంది. కాబట్టి గురుగ్రహము బాగుండాలి అంటే మనం చేసే ఒకటి, మన గురుస్థానంలో ఉన్న వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయడము, గురు దూషణ చేయకుండా ఉండడము. మీకు ఎవరన్నా అవ్వచ్చు, మీ ఇంట్లో మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ బ్రదర్స్ అవ్వచ్చు, అందరినీ చక్కగా ఆఫీస్లో బాసెస్, మేనేజర్స్, వీళ్ళందరూ ఊరికే మనం టీజ్ చేసేస్తుంటాము. అందరూ కూర్చొని ఎంప్లాయీస్ అందరు కూర్చొని మేనేజర్స్ గురించి అంటే ఏది పడితే అది జస్ట్ సరదాకైనా జోక్లు వేసుకుంటూ ఉంటాము. దట్ ఈస్ వెరీ రాంగ్. అందుకని గురువుని, ఇప్పుడు పిల్లలు కూడా టీచర్స్ మీద మాకరీ చేస్తూ ఉంటారు, టీచర్స్ని వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తిడుతూ ఉంటారు వెనకాల. అట్లా చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మీ ఎడ్యుకేషన్లో ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. గురువు అనుగ్రహం ఉంటేనే మీరు అంచెలంచెలుగా మీ లైఫ్లో ఎదగలుగుతారు. అది లేకుండా పోతుంది మీ లైఫ్లో అంటే చాలామంది చూడండి వాళ్ళకి
ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళడానికి చాలా బ్లాకేజెస్ ఉంటాయి వాళ్ళకి. అట్లా ఎందుకు ఉన్నాయి అన్నీ ఒకసారి జాతకం కంటే కూడా మీ మీ లైఫ్లో ఏమేమి చేశారన్నది ఒకసారి అంటే రివైజ్ చేసుకుని రిమైండ్ చేసుకుని ఏం చేస్తే ఎందుకు నాకు ఈ ప్రాబ్లం అయింది అని వాళ్ళ వరకు వెళ్ళి చెప్పకపోయినా బట్ భగవంతుడు ముందు కూర్చొని నా వల్ల ఈ పలానా తప్పు అయిపోయింది కాబట్టి నన్ను క్షమించి నన్ను ఇంకా చక్కగా నా హైయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయమని చెప్పాలి. సో ఏదైనా రెగ్రెట్ ఉంటే చాలా మంచి గ్రాటిట్యూడ్ అనుకోండి. వన్ ఆఫ్ ద రిగ్రెట్ ఈస్ ద బెస్ట్ థింగ్స్ కదా. మనం ఎప్పుడైనా పశ్చాత్తాపడతామో అప్పుడు భగవంతుడు కూడా క్షమించేస్తాడు మనల్ని. ఓకే, ఫేక్గా పశ్చాత్తాపం కదా, రియల్గా జెన్యూన్గా మనం. అండ్ ఎస్పెషలీ ఆడవాళ్ళ విషయంలో మన జాతకాల్లో ఏమంటారంటే భర్త ఈజ్ గురుస్థానం అనమాట. సో వాళ్ళు భర్తని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత మర్యాదగా, బయట క్రౌడ్లోకి వెళ్ళగానే ఆడవాళ్ళు అందరితో పాటు హస్బెండ్ గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే నిజంగా ఏం ప్రాబ్లం లేకపోయినా ఊరికే గాసిప్ పరంగా నన్ను ఇట్లా చేస్తున్న హస్బెండ్. సో అవి మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే మీ రిలేషన్షిప్ అంత ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది బెస్ట్ అడ్వైస్ ఫర్ ఉమెన్ హూ ఆర్ మ్యారీడ్. పెద్ద పెద్ద గ్రూప్స్లోకి వెళ్ళి అన్నెసెసరీగా చిన్న విషయాన్ని పెద్దగా చేసేసి కిటీ పార్టీస్లో అని ఏదైనా మంచిగా ఈవినింగ్ టైం కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకున్నప్పుడు హస్బెండ్స్ గురించి తిట్టుకుంటూ ఉంటారు, ఇంక వేరే పని లేనట్టు. పైగా మళ్ళీ బాగానే ఉంటారు వాళ్ళతో, బట్ అది తిట్టుకోవడం కూడా ఎందుకు ఎంటర్టైన్మెంట్ లాగా అట్లా. సో అవి కంట్రోల్లో పెట్టుకోగలిగితే మీ జాతకంలో, ఇప్పుడు జాతకాలు చూసేటప్పుడు కూడా మీ ఆడపిల్లల జాతకంలో గురువు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ భర్తతోటి నీ రిలేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ శుక్రగ్రహం. శుక్రగ్రహం ఏం చెప్తుంది అంటే మనకి ఫస్ట్ మనకి లగ్జరీస్ ఇచ్చేది శుక్రగ్రహం. ఓకే, లగ్జరీస్ ఇచ్చే గ్రహం ఏం చెప్తుంది, ఫస్ట్ ఏం చెప్తుంది అంటే మనకున్న దేన్ని మిస్యూజ్ చేయొద్దని చెప్తుంది అనమాట. అతి ఓకే, అతిగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని మనకి ఒక రెస్ట్రిక్షన్ ఇచ్చేది శుక్రగ్రహం. గ్రీడీనెస్ ఉండకూడదు అంటే ఇట్ ఈస్ శుక్రుడు ఈజ్ బేసికలీ బిట్వీన్ రిలేషన్షిప్, లవ్, రిలేషన్షిప్ ఇవన్నీ అనమాట. శుక్రుడు ప్లేస్మెంట్ని బేస్ చేసుకుని మనకి లగ్జరీస్ ఇస్తాడు చాలా. ఓకే, లగ్జరీ ఉంటే మనకి కంటెంట్మెంట్ ఉండాలి. నేను హ్యాపీగా ఉన్నాను ఈ దీంతో, కానీ ఇంకా 2 రోజుల పైగా నాకు ఇంకా ఏదో సంపాదించాలనే ఆశ. టూ మచ్గా అన్నిట్లో వ్యసనాలు, ఇప్పుడు కొంతమందికి తాగుడికి వ్యసనము ఇవన్నీ అయిపోతుంటే దేర్ ఇస్ నో లిమిట్ అనమాట. ఆ లిమిట్స్ని తెలుసుకోమని చెప్పేది మనకి శుక్రగ్రహం. అన్నీ ఇస్తుంది శుక్రగ్రహం మనకి, అన్ని టైప్స్ ఆఫ్ లగ్జరీస్. అంటే మనకి ఎమోషనల్గా ఏవేవైతే హ్యాపీనెస్ ఇస్తాయో అవన్నీ ఇచ్చేది మనకి శుక్రగ్రహం. ఆ గ్రహాన్ని మనం అట్లా ఉన్నప్పుడు మనకు బాగున్నప్పుడు ఏంటంటే అమ్మవారిని, లక్ష్మీదేవిని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, శుక్రాచార్యుల్ని, లక్ష్మీ అమ్మవారిని దండం పెట్టుకొని నాకు ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండేలాగా, నాకు ఉన్నది నేను నిలుపుకునేలాగా చూడు అమ్మ అని చిన్నపిల్లలని, పెద్దవాళ్ళు కూడా అంతే. చిన్నపిల్లలకు కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండమని మనం పిల్లలకి టీచ్ చేయాలి. డోంట్ గో గ్రీడీ. అండ్ నీకు ఏదైనా ఇప్పుడు చిన్న ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనసుకి ఇష్టమయ్యేది ఏంటి, ఓ గేమ్ అనుకో, ఏదైనా ప్లే స్టేషను, PS4 సంథింగ్, ఎనీథింగ్. ఓకే, దే వాంట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఇట్. 1 గంట సేపు ఆడమని టైం ఇస్తాం, వాళ్ళకి గంట కాస్త 3 గంటలు చేస్తూ ఉంటారు. సో అక్కడ పేరెంట్స్ రోల్ అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ కంట్రోల్, వాళ్ళకి అది నేర్పించాలి. ఈ గంట తర్వాత ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ అని నేర్పించగలిగితే అప్పుడు మనకి ఈ శుక్రగ్రహం అన్నది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నది శుక్రగ్రహంలో. అండ్ వైఫ్స్ స్పెషల్లీ మగవాళ్ళకి వచ్చేటప్పటికి మీ వైఫ్, మీ శుక్రగ్రహం ప్లేస్మెంట్ని బేస్ చేసుకుని మీ వైఫ్ యొక్క బిహేవియర్, ఆమెతోటి మీ రిలేషన్షిప్ మనకి చక్కగా ముడిపడి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇందాక మనం గురుగ్రహానికి ఎట్లా అయితే చెప్పాము, భర్త గురించి రెస్పెక్ట్, భార్యల గురించి వెళ్ళి బయట చెడ్డగా మాట్లాడడం, వాళ్ళని చీట్ చేయడము, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహం ఒక డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లగ్జరీస్ ఇవి అవన్నీ పోతాయి కదా, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఇంట్లో ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి, దెబ్బలాట్లు అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఏం చెప్తుంది శుక్రుడు, ఏం చెప్తుంది, క్లైన్లీనెస్ అనమాట. మీ ఇంటి ఉన్న వాతావరణం, ఇంటి లోపల డస్ట్ ఇవన్నీ లేకుండా చూసుకుంటే ఇట్ గివ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఇవన్నీ చేయమని మనం పిల్లలకి చెప్పేది ఏంటి, చిన్నపిల్లలకి అయితే ఇవన్నీ చెప్పాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఎంత ఇచ్చామో అంతతోటే హ్యాపీగా ఉండండి. పెద్దవాళ్ళు అయితే రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అవన్నీ వెళ్ళకుండా
చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అందరూ భయపడే గ్రహం శని గ్రహం. సో ఇదేంటి డిసిప్లిన్ నేర్పిస్తుంది అంటూ ఉంటారు. అండ్ ఒక్కసారి వస్తే మనం చాలా నేర్చుకుంటాం, ఆ తర్వాత మనకు దశ రెండు మారిపోతాయి అంటూ ఉంటారు. అసలు శని గ్రహం ఉన్నప్పుడు ఎటువంటి డే టు డే లైఫ్లో నార్మల్ బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవ్వాలి టు కామ్ డౌన్ శని? శని ఏం చెప్తుందంటే, శని వర్డిక్ట్ ఎలా ఉంటుంది అంటే, మన కింద పనిచేసే వాళ్ళు, మన ఇంట్లో మనకి హెల్ప్స్ ఎవరైతే ఉంటారో, హెల్పర్స్, ఎవ్రీవన్, డ్రైవర్స్, కుక్స్, ఎవరైనా వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి మీ ఫలానా మీ బాస్ ఎవరైతే ఉన్నారో, మీ యజమాని ఎట్లాంటి వాళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ వర్డిక్ట్ ఆఫ్ శని అనమాట. అంటే అది శని యొక్క స్టేట్మెంట్. ఓకే. సో ఏంటి, శని ఇక్కడ ఏం చెప్తుందంటే, మన సబార్డినేట్స్ని కానీ, మన ఇంట్లో మనకి హెల్ప్ చేసే హెల్ప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ, వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాము అన్న దాని మీద మన శని గ్రహం నడుస్తూ ఉంటుంది. డే టు డే లైఫ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇంకా డీటెయిల్డ్గా మనము గ్రహాలన్నిటి గురించి మామూలుగా అంటే ఏంటి దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, మనం డే టు డే లైఫ్ గురించి మేనేజింగ్ డే టు డే లైఫ్ కాబట్టి. సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళని రెస్పాండ్ ఎలా అవుతున్నారు. మనం చూడు, పనికిరాంది, పాచిపోయింది, పాడైపోయింది అన్నము మిగిలిపోయింది, చాలా 4-5 రోజులు వెయిట్ చేసి ఇంకా నేను తినను అన్నప్పుడు వాళ్ళకి ఇస్తాం కదా. చీరలు కొనాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి మంచిగా, మెయిట్స్ కి ఒక రకంగా ఈ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ చూపిస్తూ ఉంటాము, వాళ్ళని ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి ఇవన్నీ ఏమంటే శని యొక్క ఇంపాక్ట్ అనమాట. వాళ్ళని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టి శని యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. వాళ్ళు బాగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే వన్ లైనర్ ఏదైతే ఉందో, మా బాస్ ఈజ్ వెరీ గుడ్, చాలా మంచి అన్నప్పుడు శని మీకు సూపర్గా నడుస్తుందని వాళ్ళే బయటకు వెళ్ళి మీ గురించి 10 మాటలు మాట్లాడి చాలా చెడ్డోళ్ళు వాళ్ళ దగ్గర పని చేయాలంటే తలకాయ నొప్పి అలా అంటూ ఉంటారు చాలామంది. అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు యూఆర్ నాట్ డూయింగ్ యువర్ బెస్ట్. అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మనం ఎంత ఇచ్చినా వాళ్ళ గ్రీడీగా అయిపోతుంటారు, అది డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ బేసిక్గా డే టు డే లైఫ్లో మనం చెప్పాల్సిందంటే, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అనవసరంగా తిట్టడము, అన్నెసెసరీ ప్రెషర్ వేయడము, ఏది పడితే ఉన్నారు కదా మనం పే చేస్తున్నాం కదా అని ఎలా పడుతున్నారు కదా అని మాటలు అనడము, అట్లాంటివి చేయకుండా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ డిసిప్లిన్ అనమాట. మీరు టైంకి లేవడము, మీరు లేవగానే మీ బెడ్ మీరు సదురుకోవడము, మీ ఇంటిని ఎంత చక్కగా నీట్గా ఉంచుకుంటున్నారు, మీరు ఎంత ట్రూత్ఫుల్గా ఉంటున్నారు, న్యాయబద్ధంగా ఉంటున్నారా లేదా. ఎస్పెషల్లీ ఈ లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లా ప్రొఫెషన్లో సూపర్గా హిట్ అవ్వాలి అనుకున్నా, ఎవరైనా మంచి స్థాయికి వెళ్ళాలనుకున్నా, వాళ్ళు అంటే ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఈ శనిగ్రహంకి రిలేటెడ్ అన్నీ ఫాలో అవ్వాలి. రైట్ జడ్జ్మెంట్స్, ఓకే, న్యాయంగా మాట్లాడడము, గ్రీడీగా వెళ్ళకుండా ఉండడము, ఇవన్నీ వాళ్ళు చేస్తే కనుక దేర్ ప్రొఫెషన్ విల్ బి సూపర్ ఎక్సలెంట్ అనమాట. సో నెక్స్ట్ రాహు గురించి మాట్లాడుకుందాం. డే టు డే బేసిస్లో మనకు లైఫ్ బాగుండాలి అనుకుంటే రాహు గురించి ఏమైనా మనం చేయగలిగినవి, మన చేతనైనవి ఏమైనా చేయొచ్చు. మామూలుగా ఏంటి అంటే, మనం పిల్లల విషయంలో ఇంట్లో చూసుకుంటే కనుక రాహు ఏం చెప్తా అంటే యాంగర్. ఓకే, కోపాన్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఆ కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనము కోపం కంట్రోల్. రాహుని జయించినట్టే. కారులో వెళ్తేనే మనకి ఎవరో ఒక లడ్డు వస్తే అక్కడే ఆపేసి, రోడ్డు మధ్యలో ఆపేసి, బండి ఆపేసి, దిగిపోయి కొట్టేసి, వాళ్ళని తిట్టేసి, మనతో పాటు వెనకాల ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేస్తాం చూడు. ఓకే, లేని ట్రాఫిక్ జామ్ని అక్కడ క్రియేట్ చేసేస్తాం. అదే అనమాట, అది మనం లేని జామ్స్ ని మన లైఫ్ లో క్రియేట్ చేసేది రాహు అనమాట. ఓకే, రాహు ఏం చేస్తుంది మాక్సిమం మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీకు మనం కరెక్ట్ వేలో వెళ్తుంటే అది కొంచెం సర్పాస్ అయ్యి బైపాస్ అయ్యి కూల్ డౌన్, కామ్ డౌన్ అవుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం ఈ కంట్రోల్ ని తెచ్చుకోవడం, కోపాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడము. అండ్ మనకిచ్చిన లగ్జరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, స్విచెస్ కానీ మొబైల్స్ కానీ, వాటిని ఎంత వాడాలో అంతే వాడాలి. వాటిని చాలా మంది ఆన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ వెలుగుతూ ఉంటాయి, మీకు మంత్ ఎండ్ కాగానే తడిసి మోపడే పెద్ద బిల్ వస్తుంది, కరెంట్ బిల్లు. ఇవన్నీ ఏంటంటే మీ రాహు ఇస్ నాట్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో క్లెన్లీనెస్, మీ వాష్రూమ్స్ కానివ్వండి, మీ బాత్రూమ్స్ కానివ్వండి, అవి ఎంత క్లీన్గా ఉంచుతున్నారు. ఓకే, రాహు ఆల్సో ఏం చెప్తుందంటే హెల్త్ అనమాట. రాహు మనకి బాగోలేకపోతే హెల్త్ ఇష్యూస్, పదే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రాహు ఇంపాక్ట్
కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. అంటే జనరల్గా నేను నేర్చుకున్న ఆస్ట్రాలజీ, నాకు 2 ముగ్గురు గురువుస్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే రాహు స్టార్ట్స్ ఫ్రమ్ ది కిచెన్. ఎందుకంటే కిచెన్లో ఉండే బొద్దింకల దగ్గర నుంచి, మనము యూజ్ చేసే వంట సామాన్ దగ్గర నుంచి, సరిగ్గా కడుక్కొని పెనము, సరిగ్గా కడుక్కొని గిన్నెలు, వాటిలో వండుకొని తినేస్తే ఏమవుతుంది, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ బాత్రూమ్స్, ఇవన్నీ మీరు ఎంత నీట్గా అవన్నీ క్లీన్గా ఉంచుకుంటున్నారో, మీ హైజీన్ ఎంత బాగుందో దాని మీద డిపెండ్ అయ్యి మీ రాహు బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది కూడా మీరు చేయాలి. అండ్ రాహుతో పాటు సమన్వయంగా ఎప్పుడు కేతు ఉంటాడు అని వింటూ ఉంటాం. అసలు ఆయన గురించి ఏంటి, కేతు గురించి? కేతు ఈజ్ ఆల్సో ఏంటి అంటే స్పిరిచువల్, మనిషిని అసెస్ చేస్తాడు కేతు. ఓకే, ఇప్పుడు నేను లాస్యతో చాలా బాగా మాట్లాడాను. లాస్య ఈ రూమ్లో నుంచి బయట వెళ్ళగానే నేను అందరికీ లాస్య చూడు ఈరోజు ఎట్లా మాట్లాడిందో, ఎట్లా చేస్తుందో, అట్లా ఇట్లా అని నేను మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాను నేను, రాస్య ముందు చక్కగా నవ్వుకుంటూ బాగా, ఇప్పుడు అదేగా చేస్తున్నారు అందరూ. ముందు బాగా మాట్లాడతారు, వెనకాల ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎస్, వెనకాల వాళ్ళ గురించి ఏదో ఒకటి అట్లా మాట్లాడినప్పుడు కేతు గ్రహం మనకి ఎప్పుడు అనుకూలించదు. కేతు బాగుంటేనే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ డిసిప్లిన్ కానీ, నెక్స్ట్ మన జీవితంలో పర్పస్ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడము, ఇవన్నీ చేయాలి అంటే మనకి కేతు సపోర్ట్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే, అంటే మన జీవిత కాలం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఎప్పుడైతే మోక్షం పొందాలనుకుంటామో, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి, సరే ఇప్పుడు దాకా ఇవన్నీ చేసేసని, తప్పులన్నీ చేసేసని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు మనకి కేతు యొక్క సపోర్ట్ చాలా చాలా అవసరం. స్పిరిచువల్గా అవ్వాలన్నా, మన థాట్ ప్రాసెస్ని మార్చుకోవాలన్నా కేతు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓవరాల్గా నవగ్రహాలలో అంటే ప్రతి గ్రహంకి మనం డే టు డే లైఫ్లో ఎటువంటి చిన్న చిన్న పనులు చేస్తే నవగ్రహాలు మనకు అనుకూలిస్తాయి అనేది ఇవాళ చాలా క్లియర్గా ఒక ఐడియా. దానికోసం మనం అంటే ఏంటి అవేర్నెస్ తోటి ఉండడము, ప్రతిదీ నా గ్రహాలన్నీ బాగుండాలంటే నేను డే టు డేలో నా పేరెంట్స్ తోటి, నా బ్రదర్స్ తోటి, నా సిబ్లింగ్స్, సిస్టర్స్, వీళ్ళందరితోటి, భార్య భర్త తోటి నేను చేసే పనులు ఇవన్నీ వర్క్ కవర్ చేసాము, ఇంట్లో పనిచేసే వర్కర్స్ కవర్ చేసాము, ఫాదర్ మదర్ కవర్ చేసాము, టీచర్స్ని కవర్ చేసాము. ఇవన్నీ చూడు మన డే టు డే లైఫ్లో ఈ నవగ్రహాల చుట్టూరే మన లైఫ్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలా చిన్న చిన్న బేసిక్ థింగ్స్ మనం ఎవ్రీడే చేస్తూ ఉంటే మేడం చెప్పినట్టు నవగ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాతకం. 100%. మ్యామ్, ఈ మధ్య కాలం అనే కాదు, ఎప్పటి నుంచో జాతకాలు కలిస్తేనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు చాలామంది ఇప్పటికి కూడా. అంటే ఇప్పుడు కొంచెం మారింది కాబట్టి లవ్ మ్యారేజెస్ ఇవి వచ్చాయి, కానీ కొంతమందికి గణాలు కలిసి, అమ్మో ఇన్ని గణాలు కలిసాయా, బాగా జరుగుతుంది, వీళ్ళ జాతకం భలే ఉంది. సో ఏవో కొన్ని ఇవి కూడా వస్తాయి, గుర్రము, పాము, గీస, ఇవి కూడా ఈ కాంబినేషన్స్ కూడా చూస్తూ ఉంటారు. నిజంగానే జాతకాలు బాగుంటేనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, బాగున్న జాతకాల తర్వాత కూడా పెళ్ళిళ్ళు బాగుపడతాయి. అయితే ఒకప్పుడు చూస్తే, ఇప్పుడు నా పేరెంట్స్కి వెళ్దాం, వాళ్ళ జాతకాలు చూసుకోకుండానే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అబ్బాయి నచ్చాడా, అమ్మాయి నచ్చిందా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, వాళ్ళ తాత ముత్తాతలు ఎట్లా ఉన్నాయి, 7 తరాలు ఎట్లా ఉన్నాయి అని చూసుకునేవాళ్ళు. వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, వాళ్ళలో ఏమైనా రోగాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళలో ఏమైనా సడన్ డెత్స్ అట్లా అయిపోయినాయి, ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఎంక్వైరీ చేసేవాళ్ళు చుట్టూరు. అంటే వాళ్ళ చుట్టాలలో ఇంటి పేర్లు అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేము రామ్ శెట్టి ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఇంటి పేర్లు ఒక 10 ఉంటాయి. వాళ్ళందరి ఇంటి పేర్లలో మీకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా, వాళ్ళ అమ్మాయి అట్లాంటిది, ఇట్లా ఎంక్వైరీ చేసేసుకుని చక్కగా కట్నాలు కానుకలన్నీ మాట్లాడేసుకొని పెళ్లి చేసేటప్పుడు ఏంటి అంటే మంచి రిచువల్స్ ఫాలో అయ్యేవాళ్ళం మనం. పెళ్లిలో తంతు ఏదైతే ఉంటుందో అది 100% తూచా తప్పకుండా, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా అన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఏం చెప్తే అది చేస్తున్నాం. రిచువల్స్ లో ఫోటోగ్రాఫింగ్, వీడియోగ్రాఫర్ ఏం చెప్తే అది చేస్తున్నాం. ఆ ముహూర్తం లేదు, పంతులు చెప్పినా వినరు. ఆయన వీడియోగ్రాఫర్ తాళి కట్టమన్నప్పుడు తాళి కడతారు, ఇటు చూడమన్నప్పుడు ఇటు చూడాలి. ఆ ఫీల్ ఏమీ లేదు అసలు, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్. అక్కడ ఏంటంటే పెళ్ళి అంటే ఒకలాంటి హ్యాపీనెస్ ఉండేది, ఒక భయం ఉండేది. నెక్స్ట్ నేను ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఆ అమ్మాయికి అన్ని చక్కగా చెప్పేవాళ్ళు, ఎమోషన్స్ అన్ని అంతే కదా, అంత ఉండేది. అసలు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అనేవాళ్ళు. అంతా ఇవన్నీ అయ్యే ప్రాసెస్లో అప్పట్లో డైవోర్స్లు కానీ ఇవన్నీ అసలు మనం ఎక్కడో, అఫ్కోర్స్ సినిమా కష్టాలు అవన్నీ
అత్తగారు కష్టం పెట్టేవాళ్ళు, కట్నం అవన్నీ తెమ్మని. బట్ అంత అవన్నీ కష్టం పెట్టినా ఉండేవాళ్ళు కలిసి. ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళకి ఆప్షన్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, అది డిఫరెంట్ థింగ్. థింగ్. కానీ ఇప్పుడు జాతకాలకి 36కి 34 గణాలు కలిసినాయి, కానీ సంవత్సరంలో బ్రేకప్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు బ్రేకప్ అయిపోతుంది అన్నది మనం డీకోడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా ఇంటర్నెట్లో యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అమ్మాయిది అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ వేసేసి 30 వచ్చినాయి, 35 వచ్చినాయి, సూపర్ ఎక్సలెంట్ పెళ్లి చేసేద్దాం కాదు అక్కడ. ఓకే, మార్క్స్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద జాతకాలు కలవడం ఒక పార్ట్ అంతే. ఎన్ని గణాలు కలిసినాయి ఇవన్నీ కాకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే 100% 36కి 36 వచ్చినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాయి, 36కి 35 వచ్చినా ఫెయిల్ అయిపోతాయి, 36కి 19 నాకు మా వారికి ఫర్ ఎగ్జాంపుల్. బట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ఏవైతే గణాలు కలిసినాయో ఎన్ని వచ్చినాయి పాయింట్స్, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి దాని మీద డిపెండ్ అయ్యి పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు. ఎప్పుడైనా కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఓకే అదో పాయింట్స్, ఎన్ని పాయింట్స్ కలుస్తున్నాయి, 36కి ఎన్ని కలుస్తున్నాయి చూసిన తర్వాత రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే నవాంశాలు కూడా చెక్ చేయాలి. అందులో మీ 7th హౌస్ ఈజ్ యువర్ మ్యారేజ్ హౌస్. 7th హౌస్ ఎట్లా ఉంది, మీ మెయిన్ చార్ట్ 7th హౌస్లో ఎలా ఉంది, మీ నవాంశలో 7th హౌస్ ఎట్లా ఉంది, మీ ఇండివిజువల్ జాతకాలు ఎట్లా ఉన్నాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని అప్పుడు పిల్లల ఇద్దరికి కలుస్తుందా అవి చూడాలి తప్పిస్తే ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాయింట్స్ మీద వెళ్తే మాత్రము అన్ని ఫెయిల్యూర్సే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో చూసి ఇద్దరివి ఇండివిజువల్గా చూసి అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఓకే అఫ్కోర్స్ ఒక 50-60% ఈ జాతకాలు అంటే 40% మన పర్సనాలిటీ కూడా మ్యాటర్ అవుతుంది, ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్, పేరెంట్స్ అందరి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా వర్క్ చేస్తాయి మన రిలేషన్షిప్ బాగుండాలి అంటే. అండ్ మీ పర్సనల్గా మీ మెంటాలిటీ ఎట్లాంటిది, మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే చాలా కోపిస్టా, రిజిడా, లేకపోతే పాజిటివా, ఇన్ని ఉంటాయి కదా. ఇవన్నిటి మీద బేస్ చేసి మన మ్యారేజెస్ నిలబడకపోవడం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకాలు ఇంటర్నెట్లో వెళ్ళి మార్క్స్ చూసేసి చేసేయడం అన్నది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. డీటెయిల్డ్గా జాతకాలలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో యాప్స్లో చూసి గణాలు కలిసిపోయాయని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. వర్కౌట్ అవుతే మీ అదృష్టం, అవ్వకపోతే అంతే. మనం జాతకాలను బ్లేమ్ చేయడానికి మీరు పలానా గణాలు ఉన్నాయని, సో గణాలు ఎన్ని ఉన్నాయని చెప్పారు కదండి, చావలేదు. నవాంశంలో 7th హౌస్ కూడా చెక్ చేసుకొని పర్సనాలిటీస్ కూడా చూసి ఇండివిజువల్ జాతకాలు, పర్సనాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. చాలా చూసిన తర్వాత జాతకంలోకి వెళ్ళి కానీ మీరు ఎవరికి సజెస్ట్ చేయకండి, ఎవరైనా కానివ్వండి. అండ్ నా సిన్సియర్ సజెషన్ పేరెంట్స్కి ఏంటి అంటే ఈ ఆన్లైన్ యాప్స్లో మీరు చెక్ చేసేసి ఓకే మార్క్స్ బాగానే ఉన్నాయి చేసేయచ్చు, లేకపోతే డీటెయిల్గా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని అబ్బాయి అండ్ డెఫినెట్గా మనము అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ చూసేది ఏంటి అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరు, వాళ్ళ 7 తరాలు ఎందుకు చూడమంటారంటే అన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాము. ఇప్పుడు అవి ఏమి అడగట్లేదు కదా, మనం అన్నీ కలిపేస్తున్నాం. ఏమి అడిగితేనే నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఎందుకు అడిగేవాళ్ళు అంటే మీ ఇంట్లో ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారంటే దే ఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్. అక్కడ ఆ నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఈ ఇద్దరు ఫ్యామిలీస్ గురించి మనకు తెలవాలి. తెలిస్తేనే మనకి అన్ని రకాలుగా సెట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లల్ని చూస్తున్నాము మానసిక వైకల్యం అంటూ ఉన్నారు. అంటే మెంటలీ వాళ్ళు గ్రో అవ్వని స్టేజెస్, ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, ఇట్లా మానసిక పరిస్థితి బాగలేకుండా చాలామంది పిల్లలు పుడుతూ ఉన్నారు. దానికి కారణాలు ఏమై ఉంటాయంటే గత జన్మలో మనం చేసిన కర్మల, పేరెంట్స్, సో స్పెషల్ చైల్డ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద రీజన్? మనం మామూలుగా సైన్స్ పరంగా చూసుకుంటే స్పెషల్ కిడ్స్ అంటే కొంచెము అట్లాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారంటే బికాజ్ లేట్ డెలివరీస్ ఒకటి మన ఏజ్తో పాటు మనం ఫర్టిలిటీ ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. యువర్ ఎగ్ ఈజ్ ఆల్సో ఏజింగ్ కదా. సో ఇవి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది రెండోది ఏంటంటే అన్నీ బాగున్నా కానీ యంగ్ ఏజ్లో పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళు స్పెషల్ నీడ్స్తో పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో కర్మ దాని ప్రకారం ఏమంటారంటే ఆ సోల్ ఏదైతే ఉందో స్పెషల్ నీడ్స్తో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే మన ఫ్యామిలీ కర్మనంతా వాళ్ళు తీసుకోవడానికి పుట్టారని అంటారు వాళ్ళు.
ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయడానికో పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికో లేదు. లేదు. బట్ అట్లాంటి పిల్లలు ఏంటంటే సోల్ కాంట్రాక్ట్స్ అని మధ్య ఇప్పుడు నేను చదువుకున్న వాట్ ఎవర్ ఎనర్జీ హీలింగ్స్లో వాటిల్లో ఏం చెప్తారంటే ఈ సోల్ ఏవైతే ప్రతి ఒక్కరు పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని డిసైడ్ చేసుకునే పుడతారు. ప్రతి సోల్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు నేను పలానా ఫ్యామిలీలో వెళ్తాను, వాళ్ళ పాస్ట్ కర్మాస్ వాళ్ళ ఫ్యామిలీ కర్మాస్ అంతా నేను హ్యాండిల్ చేస్తాను అన్న ఒకసారి. బట్ అది కూడా వాళ్ళకి గుర్తుండదు కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు పేరెంట్స్ చేసుకున్న వాట్ ఎవర్ కర్మలు అంటారు ఇవన్నిటిని బేస్ చేసుకొని. బట్ అట్లాంటి కిడ్స్ పుట్టినప్పుడు మాకేదో శాపమో లేకపోతే మేము ఏదో పాపం చేసేసామో అస్సలు అనుకోకూడదు. అట్లాంటి పిల్లలు ఎవరి ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లోనే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళ మనిషిలో ఉన్న మంచితనం బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ని చూసినప్పుడల్లా ఆ పుట్టిన పిల్లల కోసము తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ చాలా చాలా మారుతారు వాళ్ళు. ఓకే, వాళ్ళ ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అట్లాంటి పిల్లలు నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళని బ్లేమ్ చేయడము నా కర్మ ఎందుకు ఇట్లాగా అనుకోవడం కాదు. అక్కడ వాళ్ళతోటి మీరు నేర్చుకోవాల్సింది ఏదో చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటి పిల్లలు మన లైఫ్లోకి వస్తున్నారు. ఓకే, ఒక వన్ ఆఫ్ మై క్లయింట్ చాలా కోపిష్టి. ఓకే, ఫుల్ ఎట్లా అంటే ఆవిడంటే ఆమె కెరీర్ అంటే ఇంకా అసలు పిచ్చి అనమాట. జాబ్ కోసం ఆమె ఏమైనా చేసేస్తుంది. అట్లా అంటే ఆ అమ్మాయి జాబ్ కోసం అన్నీ వదిలేసింది, హస్బెండ్ వదిలేసింది, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇన్ని చేసిన అమ్మాయి ఫైనల్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు విత్ సమ్ స్పెషల్ నీడ్స్. పుట్టగానే చాలా బాధపడి ఏడ్చి నాకెందుకు ఇట్లా అయిపోయింది, నేనేం చేశాను అట్లా. సో అమ్మాయి ఆ బాబు పుట్టిన తర్వాత ఆ బాబుని చూసుకునే ప్రాసెస్లో పెంచే ప్రాసెస్లో తన రియల్ లైఫ్ పర్పస్ ఏంటో అర్థమైంది. ఓకే, కోపం ఫుల్ తగ్గిపోయింది, ప్రేమ డెవలప్ చేసుకుంది, ఎమోషన్ డెవలప్ చేసుకుంది. ఆమె ఇంతకుముందు ఎవరి పట్ల ఎంత ఎమోషనల్గా ఉండకపోయినా అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేది కదా, అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లోడి ద్వారా తను అవన్నీ నేర్చుకుందనమాట. అరే నా కడుపు నుంచి పుట్టిన ఈ బిడ్డ ఇట్లా ఉన్నాడు, సో వీడు ఏం చెప్పుకోలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతే. సో ఆ అమ్మాయి కంప్లీట్గా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అట్లాంటి పిల్లలు మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు, స్పిరిచువల్గా ఎన్హాన్స్ చేయడానికి పుడతారు అట్లాంటి పిల్లలు. సో అట్లాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ పిల్లలు వచ్చినందుకు చాలా వాళ్ళ ఇంట్లో మంచి డెవలప్మెంట్స్ కూడా చూస్తారు. కష్టాలు ఏమి ఉండవు అట్లాంటి వాళ్ళ ఇంట్లో. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళకి ఏదో ఒక రకంగా భగవంతుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు వీళ్ళ లైఫ్ పర్పస్ ఒకటి నేర్పిస్తారు. కాబట్టి అట్లాంటి పిల్లలు ఉన్నప్పుడు ఫీల్ బ్లెస్డ్. అండ్ ఏం పర్వాలేదు, అట్లాంటి పిల్లలు ఉన్నా వాళ్ళని పెంచే ప్రాసెస్లో మీరు స్పిరిచువల్గా నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతారు. అట్లా డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. థ్యాంక్స్.